అర్చనా జాయ్స్ తన కెరీర్ 2014లో 'తకధిమి' అన్న డాన్స్ షోతో స్టార్ట్ చేసింది. దాని తర్వాత మెల్లమెల్లగా సీరియల్ 'రాంచందర్ రాజు' తెలుగులోకి 'మహాసముద్రం' అన్న మూవీతో ఎంట్రీ ఇచ్చారు. ఈ మూవీలో ధనంజయ్ అనే క్యారెక్టర్లో యాక్ట్ చేశారు. అండ్ తెలుగులో మూవీస్ 2015లో 'మహాదేవి' అన్న సీరియల్లో 'త్రిపుర సుందరి' అన్న క్యారెక్టర్లో యాక్ట్ చేశారు. 'రాంచందర్ రాజు' అలాగే కన్నడలో 'మగధ రాజా' అన్న ఫిలిం యాక్ట్ చేశారు. ఈ ఫిలింలో 'తాండవ' అన్న క్యారెక్టర్ 2016 నుంచి 2017 వరకు 'దుర్గా' అన్న సీరియల్ చేశారు. అండ్ దాని తర్వాత సీరియల్స్ చేసుకుంటూనే తన కెరీర్ 'రాంచందర్ రాజు' అలాగే కన్నడలో 'మగధ రాజా' అన్న ఫిలిం యాక్ట్ చేశారు. ఈ ఫిలింలో 'తాండవ' అన్న క్యారెక్టర్ 2026లో 'మహామాయి' అన్న సీరియల్లో 'సుందరి' అన్న క్యారెక్టర్లో యాక్ట్ చేశారు. దాని తర్వాత 'నెల్లి' అన్న సీరియల్లో యాక్ట్ చేశారు. 2018లో 'శ్రీవిష్ణు దశావతారం' అన్న సీరియల్లో 'కయాడు' అన్న క్యారెక్టర్లో యాక్ట్ చేశారు. అండ్ 'రాంచందర్ రాజు' తమిళ్లో 'కడియల్ ఒరువన్' అన్న మూవీలో 'పెద్ద పెరుమాళ్' అన్న క్యారెక్టర్లో యాక్ట్ చేశారు. అండ్ దాని తర్వాత తెలుగులో డిజ్నీ హాట్స్టార్లో తెలుగులో ఒక సిరీస్ చేశారు 'మ్యాషన్ 24'. ఈ సిరీస్లో 'రాధిక' అన్న క్యారెక్టర్లో యాక్ట్ చేశారు. రవీనా టండన్ కొన్ని ఫిలిమ్స్లో తన వాయిస్ ఇచ్చింది. అంటే కొన్ని క్యారెక్టర్స్కి డబ్బింగ్ కూడా చెప్పింది. 2017లో 'హనుమాన్ ధమ్ధర్' అన్న సిరీస్లో తను రవీనా టండన్ రీసెంట్గా బాలీవుడ్లో 'రైడ్ 2' అన్న మూవీ చేశారు. ఈ మూవీలో 'కెమెరా ఇన్' ఐటమ్ సాంగ్లో యాక్ట్ చేశారు. ఈ ఫిలిం హీరో యష్ కార్ డ్రైవర్ అయిన 'రామచందర్ రాజు', 'కేజీఎఫ్ చాప్టర్ 1' మూవీలో గరుడ అన్న క్యారెక్టర్తో ఇండస్ట్రీకి ఎంట్రీ. రవీనా రీసెంట్గా 'గుడ్చాడీ' అన్న మూవీ చేశారు. ఈ మూవీలో మేనక అన్న క్యారెక్టర్లో యాక్ట్ చేశారు. అండ్ దీని తర్వాత మూవీస్ని చాలా సెలెక్టివ్గా సెలెక్ట్ చేసుకున్నారు. అండ్ 'రాంచందర్ రాజు' తమిళ్లో 'సుల్తాన్' అన్న మూవీ చేశారు. ఇది తన ఫస్ట్ తమిళ్ మూవీ. ఈ తమిళ్ మూవీలో జయసేన్ అన్న క్యారెక్టర్లో నెగిటివ్ రోల్లో యాక్ట్. రవీనా 2024లో 'పట్నా శుక్లా' అన్న వెబ్ సిరీస్ చేశారు. అండ్ ఈ సిరీస్లో తాన్వి శుక్లా అన్న క్యారెక్టర్లో యాక్ట్ చేశారు. రవీనా 2017లో 'సోనాలి మోడీ' అనే క్యారెక్టర్లో యాక్ట్ చేశారు. ఆ తర్వాత 2019లో రవీనా టండన్ 'కండాని షఫీఖానా' అన్న దాంట్లో 'షేర్ కి లడకీ' అన్న సాంగ్ చేశారు. హర్ సెల్ఫ్ ఒక స్పెషల్ అపీల్. 2023లో 'వన్ ఫ్రైడే నైట్' అన్న మూవీ చేశారు రవీనా టండన్. అండ్ ఆ సిరీస్లో ఆ మూవీలో లతా వర్మ అన్న క్యారెక్టర్లో యాక్ట్. రవీనా టండన్ 2022లో 'కేజీఎఫ్ చాప్టర్ 2' అన్న మూవీ రిలీజ్ అయింది. ఈ మూవీలో రవీనా టండన్ 'రామికా సేన్' అన్న క్యారెక్టర్లో యాక్ట్ చేశారు. కన్నడలో ఈమె ఫస్ట్ డెబ్యూ ఇది. తిను ఈ మూవీలో చాలా పవర్ఫుల్ రోల్లో